ఓం శ్రీ గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 4 వారాల్లో ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఫస్ట్ వారం, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా చెప్పుకుందాము. దానికంటే ముందుగా మీ అందరికీ, నా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 4th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ప్లానెటరీ పొజిషన్ మీకు మీ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం. ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చివరి వరకు చూస్తే దాని యొక్క కాంబినేషన్స్ భాగ్య రాజ్యాధిపతులు కూడా బాగుంటాయి కదా అని, కాబట్టి ప్రతిదీ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్స్ తెలిసిపోతాయి. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశిలోనే రాహు ఉండడం వలన అంత గొప్ప అదృష్టం మాత్రం కాదండి. ఎందుకంటే చిరాకు, కోపము, మనస్పర్ధలు ఉన్న ప్లేస్ నుంచి దూరం జరగడం జరుగుతుంది. మీ లగ్నాధిపతి అంటే మీ రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల కుటుంబంలో గౌరవము, ధనాదాయము, మీ పిల్లల యందు శ్రద్ధ అది ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఇంకో చిన్న ఇబ్బంది ఏంటంటే విద్యలో ఆటంకాలు కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 4th భావం చూద్దాం. 4th భావానికి గురుదృష్టి ఉండడం వల్ల, 4th భావాధిపతి శని చూడడం వలన కూడా విద్యలో ఆటంకాలు వస్తాయి. కానీ గురుదృష్టి ఉండడం వలన విద్యలోనూ మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లోనూ పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. అంటే ఆవిడకి డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు, దాని మెడిసిన్స్ వాడడానికి అవకాశం ఉంటుంది. కానీ విద్యలో మాత్రం ఎటువంటి ఆటంకాలు రావు, వచ్చినా కూడా తగ్గిపోతాయి. శని దృష్టి ఉన్నప్పటికీ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గురుదృష్టి పర్ఫెక్ట్ అని గురుదృష్టి బాగుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. వాహన యోగం, సంగీతం నేర్చుకోవడం, సాహిత్యం నేర్చుకోవడం ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. పంచమ స్థానంలో రవి శుక్రుల కాంబినేషన్, ద్వితీయాధిపతి పంచమ స్థానంలో ఉండడం వలన సంతానం వలన ధనయోగము, అలాగే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన ధనయోగము, పూర్వజన్మలో పుణ్యఫలం మీకు వచ్చింది. అట్రాక్షన్ బాగుంటుంది, అంటే సంఘంలో పలుకుబడి బాగుంటుంది. జనాకర్షణ, అట్రాక్షన్ అంటే జనాకర్షణ పర్ఫెక్ట్గా మీకు బాగుంది. స్పోర్ట్స్లో కూడా మీరు రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వితీయాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాడికి మాత్రం అద్భుతమైన అవకాశాలు ఈ నెలలో వస్తాయి, ఈ వారంలో రావడానికి అవకాశం ఉంది. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాయి కదా, వాటిల్లో మీకు బ్రహ్మాండమైన అవకాశం ఉండడము. పంచమంలో రవి ఉండడం వల్ల మీకు చక్కటి సంతాన యోగం, పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి యోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే లాంగ్ రన్లో ఇది మీకు యోగిస్తుంది. బుధుడు మీ రాశిగా యోగకారకుడు కాదు, అయినప్పటికీ 6th హౌస్ లార్డ్ 6th ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మేనమామలు బాగుంటారు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. సంతాన యోగం బాగుంటుంది. చెప్పాలంటే రోగ బాధ, రుణ బాధలు ఇవన్నీ తగ్గుముఖం పట్టడము, శత్రువులు కూడా మిత్రులుగా అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానంలో కేతువు చాలా తప్పండి. ఎందుకంటే 7వ స్థానంలో కేతువు మ్యారేజ్ విషయంలో మిమ్మల్ని అడ్డు పెడుతూ ఉంటాడు. సకాలంలో మ్యారేజ్ చేయలేకపోవచ్చు, చేయించడానికి అవకాశం ఉండదు. అష్టభావాన్ని కుజుడు చూడడం వల్ల, అష్టమాధిపతులు గురుడు చూడడం వల్ల పర్ఫెక్ట్గా ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. తలవంతరంగా వచ్చే ధనయోగం పర్ఫెక్ట్గా మీకు చాలా బాగుంది. 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో గురుడు ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు బాగుంటుంది. మీ వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. ఎక్స్పెన్సివ్గా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ అంటాం కదా, ఆ విద్యలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళకి మంచి విద్య రావడము, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమంలో శని మంచివాడే కానీ పాపి, కాబట్టి దశమ శని మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా కోల్ రంగంలోనూ, సిమెంట్ రంగంలోనూ, అలాగే ఐరన్ స్టీల్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ముందున బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. 12వ భావంలో గురుడు ఉండడం వలన ఎక్కువగా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, దైవానుగ్రహం పొందుతారు. ఖర్చులు కూడా ఆ విధంగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, దుర్గమ్మవారు. ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. సప్తమాధిపతి మీ కుజుడు మీ రాశిలో ఉండడం వలన భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత బాగుంటుంది. ప్రేమగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కుజుడు మీ రాశిలో ఉండడం వలన చికాకులు, కోపం, మనస్పర్ధలు ఉంటాయి. కోపం అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. స్థిరమైన స్వభావం కలవాళ్ళు కాబట్టి మీకు ఏ పనైనా సరే స్థిరత్వంతో బాగా చేస్తారు, కానీ కొద్దిపాటి కోపం వస్తుంది. 2nd హౌస్ లార్డ్ 5th హౌస్ లార్డ్ భాగ్యస్థ అంటే 5th హౌస్ లార్డ్ కలిసి బుధుడు అవడం వల్ల ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల
బుధుడికి గురుదృష్టి ఉండడం వల్ల ద్వితీయ స్థానాధిపతి అనేటువంటి బుధుడు చక్కటి ధనయోగాన్ని ఇచ్చి తీరుతాడు. కుటుంబంలో వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది. అలాగే సంగీత సాహిత్యాలు, సంగీతం పాడే వాళ్ళకి మంచి అవకాశాలు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పాం కదా, వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడము, అభివృద్ధికరంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ భావం ఎక్కడ చెడిపోవాలి, ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు మీరు. థర్డ్ భావం ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారనమాట. ఫోర్త్ భావంలో మీరు రాష్ట్రాధిపతి ఉండడం వలన చక్కటి చదువు, విద్య, వాహనాలు, ఐశ్వర్యము, అదృష్టము, గోల్డ్, బంగారపు వస్తువులు రావడం, బంగారు ఆభరణాలు మీకు వస్తాయి. రవి కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ సంబంధించిన వ్యవహారం మీకు ఉంటుంది. బంగారం కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫోర్త్ భావంలో రవి ఉండడం వలన, రవి శుక్రుల కాంబినేషన్ వల్ల బ్రహ్మాండమైన చదువు, విద్య మాత్రం సూపర్గా వస్తుందండి. ఎటువంటి భయం పడవలసిన అవసరం లేదు. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడరు. పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు కదా, మంచి విద్య, పుత్ర సంతాన యోగం బాగుంటారు. ముఖ్యంగా బుద్ధి యోగం ఇస్తాడు. బుద్ధిగా ఉంటుంది సరే, బుద్ధి యోగం ఇస్తాడు. అంటే ఇంటెలిజెంట్, మీరు బాగా ప్రేమగా ఉంటారు. జనరల్గా అందరిలోనూ ప్రేమగా ఉండడము, ప్రేమాకర్షణ, జనాకర్షణ ఉండడము, ప్రేమానురాగాలతో ఉండడము, ప్రేమ వ్యవహారాలు ఉండడము, ఇవి జరుగుతాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్లో కూడా మీరు విజయం సాధించి తీరుతారు. ముఖ్యంగా బుధుడు కదండి, బుధుడు అంటే రైటింగ్, అంటే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మీకు ముఖ్యంగా అద్భుతంగా రాణించి తీరుతారు. పైగా మీ శుక్రుడి యొక్క ప్రభావం కాబట్టి బుధుడి వలన నాట్యం, వాళ్ళు డ్యాన్స్ అంటారు కదా, వాటిల్లో కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. బుధుడు కాబట్టి స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్, ఇవన్నీ మీకు కలిసి రావడానికి అవకాశం ఉంది. లాంగ్ రన్లోనే మీకు యోగిస్తుంది. ఆరభావంలో కేతు అండి, బ్రహ్మాండం కదా. అంటే మీకు విశేషించి యోగించేస్తాడు ఆరభావంలో. యోగించడం ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, విదేశాలు వెళ్ళేటప్పుడు అక్కడ కలిసి రావడం కానీ, అట్లాగే మీ మేనమామలు బాగుండడం కానీ, లేకపోతే శని దృష్టి ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో కూడా మీరు అద్భుతమైన విజయాలు సాధించి తీరుతారంట. విజయాలు కాకపోయినా కనీసం మీకు పదవులు రావడానికి అవకాశం ఉంది. సో ఆరో భావం ఎక్కడ చెడిపోల, రోగబాధ, రుణబాధ, ఇవన్నీ మీకు తీరడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానం చూసుకోవడం, గురుడు సప్తమ స్థానం చూడడం వల్ల వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు మీరు ఈ వారంలో. అలాగే సప్తమ భావంలో బాగుండడం వల్ల విశేషించి ఇంకా భార్యాభర్తల అనురాగం పర్ఫెక్ట్గా ఉంది. 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ శని అవడం వల్ల విదేశయానము ఉండడానికి ఉంటాయి. విదేశాలు వెళ్తారు, అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, వ్యాపారం గురించి అద్భుతంగా బ్రహ్మాండంగా రాణిస్తారు. ముఖ్యంగా శని సంబంధించిన వ్యాపారాలు, టెలికమ్యూనికేషన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెలికమ్యూనికేషన్స్లో స్కిల్స్ అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగాలు కూడా బాగా డెవలప్ అవుతారు. 10th భావాధిపతి కూడా ఆయన అవడం వల్ల ముఖ్యంగా శని సంబంధించిన కారకత్వాల్లో మీకు ఉద్యోగాలు ఉంటాయి. అంటే టెలికమ్యూనికేషన్స్, ఐరన్, స్టీలు, కోల్ విభాగం సింగరేణి కాలేజీలోనూ ఇట్లా మీకు ఉద్యోగ అవకాశాలు ఉండడానికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. 11వ ఇంట్లో కూడా గురుడు ఉన్నాడు కదండి. లాభస్థానంలో గురుడు విశేషించి ధనయోగకారకుడు, మీకు మంచివాడు కాదు. అయినప్పటికీ మీకు అష్టమాధిపతి అయినా 11th హౌస్ లార్డ్ కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు. మీరు చేస్తున్న వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీ అన్నయ్య గారికి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ఖచ్చితంగా సేవకా జనం ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు పూజిస్తుంటారు. పైగా దేవుడికి సంబంధించినటువంటి పూజలు, కార్యక్రమాల్లో మీరు ఇప్పుడు ఈ వారం మొత్తం పాల్గొంటారు. రాహు ఏ భావన ఉండడం వల్ల అంత మంచిది కాదు, ఈ ఎక్స్పెన్సివ్గా ఉండడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ వారం మొత్తం కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి, మీ రాశ్యాధిపతి బుధుడు 4th భావంలో ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల చక్కటి విద్య, తెలివిగల వారు, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ సక్సెస్, విజయం సాధించే అదృష్టం కలుగుతుంది. ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల ఖచ్చితంగా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ మీరు ఆగరు. మీరు ధనవృద్ధి ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంటుంది. అలాగే కంఠత్వాన్ని ఎక్కువగా మాట్లాడుతుంటారు, ముఖవర్చస్సు బాగుంటుంది, పాటలు పాడుతుంటారు, సంగీతం బాగుంటుంది. ద్వితీయ స్థానం అద్భుతంగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా చాలా బాగున్నారు. 3rd భావంలో రవి కదా, 12th హౌస్ లార్డ్ కూడా 3rd భావంలో ఉన్నాడు. యాక్చువల్గా 3rd భావంలో 3వ భావంలో ఉండడమే మంచిది. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, విశేషించి మీ జనాలను ఆకట్టుకోవడం, అంటే ధైర్య సాహసాలు, పరాక్రమ స్థానాలు, విక్రమ స్థానం కదా, కుజుడు కూడా చూస్తాడు రవిని, కాబట్టి ఖచ్చితంగా ధైర్యం మీకు బాగా ఉంటుంది.
అకుంఠితమైన దీక్షతో ఖచ్చితంగా ప్రతి పని చేస్తారు. ఇంకా ధైర్యము, సాహసము, భరోసా ఎదుటి వాళ్ళకి ఇవ్వడము, స్పెక్యులేషన్ బాగుండము. స్పెక్యులేషన్ కంటే ముందర వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఫోర్త్ భావంలో బుధుడు అండి. ఫోర్త్ భావంలో బుధుడు ఎక్స్ట్రాడినరీ. గురు దృష్టి కూడా ఉంది. ఎందుకంటే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. చదువు విషయంలో అద్భుతంగా రాణించి తీరుతారండి. ముఖ్యంగా ఈ బుధుడు కారకత్వం వల్ల ఫైనాన్స్ రంగంలో, అలాగే CA, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు చూసారా, కంపెనీ సెక్రటరీస్, వాటిలో వృత్తిలో డెవలప్మెంట్స్, విద్య బాగా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యలో రాణింపు ఉంటుంది ఖచ్చితంగా. వాహన యోగం కొనుక్కోబోతున్నారు మీరు. భూములు కొనుగోలు చేయబోతున్నారు. ఆభరణాలు, వెండి ఆభరణాలు ఆడడానికి కూడా మీకు అవకాశం ఉంది. పంచమ స్థానంలో కేతు మంచివాడు కాదు. పంచమ స్థానంలో కేతు అద్భుతమైన వాడు కాదు కాబట్టి సంతాన యోగ విషయంలో చిన్న ఇబ్బంది కలిగించి తీరుతాడు. ఆరో భావాధిపతి చూసుకోవడం వల్ల, ఆరో భావాధిపతి 12వ భావం ఉండడం వల్ల యోగమే, రాజయోగాన్ని ఇస్తాడు. అంటే మేనమామలు బాగుండేది చేస్తాడు. గురుడు కూడా బాగున్నాడు కాబట్టి విశేషించి యోగిస్తాడు. అంటే రాజకీయ పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి కష్టపడి చదివితే, మీరు ఎలా కష్టపడి చదువుతున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళకంటే మీరు కష్టపడి చదువుతున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారు, అందులో డౌట్ ఏ లేదు. సప్తమాధిపతి కేంద్రాధిపత్య దోషం వచ్చినా గురుడు దశమంలో ఉండడం వలన భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు, అదృష్టం తోడవుతుంది. అష్టమంలో శని మంచివాడు కదండి, అంటే చంద్రాత్తు అష్టమంలో శని కాబట్టి అర్ధాష్టమ శని అంటాం. కొంతకాలం పాటు ఉంటాడు ఆయన, 4 నెలల పాటు ఉంటాడు, 4-5 నెలలు ఉంటాడు. సో అష్టమ శని వలన దోషం ఏంటంటే ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోతుంటారు. దగ్గరకు ఇంటర్వ్యూస్కి వెళ్తారు రాకుండా పోతాయి. మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో సెట్ కావు. అట్లా చాలా పరిస్థితుల్లో మీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం తక్కువ. శని ప్రభావం వలన ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం కానీ, వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల కానీ శని యొక్క దోషాన్ని హరించి వేయడానికి అవకాశం ఉంటుంది. 10th హౌస్లో గురుడు ఉండడం వలన, 10th హౌస్ లార్డ్ 10th హౌస్ అవడం వలన బ్యాంకింగ్ రంగ వ్యవస్థల్లో కానీ, టీచింగ్ స్టాఫ్ అంటే సపోజ్ విద్యా సంస్థలు అంటారు కదా, విద్యా సంస్థల్లో కానీ, అలాగే ఫైనాన్స్ రంగంలోనూ ముఖ్యంగా డెవలప్మెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు రావడానికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సో దశమ భావం ఎక్కడ చెడిపోలా, లాభంలో అండి. లాభంలో రాహు ఉన్నాడు కదా, లాభంలో రాహు విశేషం యోగిస్తాడు. 10th హౌస్లో గురుడు, లాభంలో రాహు, వీళ్ళిద్దరు మీకు చాలు పర్ఫెక్ట్గా యోగించడం ఏంటి, మీకు బాగా ధనయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు లాభస్థానంలో ఉండడం వలన కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, సేవక జనము, పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉండడము, మీకంటే జ్యేష్ఠ సోదరులు బాగుండము. రాహు విశేషించి అవుటర్ ప్లానెట్ కాబట్టి విశేషించి ధనయోగం అందరికంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరికంటే అన్ని ప్లానెట్స్ కంటే అని అర్థం. సో ఈ సపోజ్ అష్టమంలో చేరినంత మాత్రం మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. గురుబలం బాగుంది, రాహు బలం బాగుంది కాబట్టి బుధుడి బలం, మీ రాశాధిపతి బుధుడి బలం బాగుంది కాబట్టి అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతారు. కుజుడు ఏ భావన ఉండడం వలన ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ యోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశికి గురు దృష్టి ఉండడం వలన, శని దృష్టి కూడా ఉంది కానీ ప్రాబ్లం లేదు. గురు దృష్టి ఉండడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఎటువంటి చికాకులు కానీ, ఎటువంటి కోపాలు కానీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వచ్చినా సరే నిలబడే తత్వాన్ని గురుడు ఇస్తాడు. శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉంటాడు శని. కానీ గురుబలం ఉంది కదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ హౌస్లో శుక్రుడితో కలిసినాడు. అంటే శుక్రుడు మంచివాడు, అంటే మంచివాడు కాదు, ద్వితీయంలో శుక్రుడు మంచివాడు. రవి శుక్రుల కాంబినేషన్ డిగ్రీస్ తేడా ఉంది కాబట్టి ఎవరు ఇవ్వాల్సిన రిజల్ట్స్ వాళ్ళే ఇస్తారు. అంటే రవి శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది, ధనయోగాన్ని ఇస్తారు. మీరు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, సంగీతం పాడుతుంటారు కదా మీరు, వాటిల్లో అవకాశాలు మీకు ఈ వారంలో మీకు బాగుంటాయి. శుక్రుడు ఉన్నాడు కదా, శుక్రుడు ఉన్నాడంటే డిచ్చి తీరుతాడు. పైగా రవి కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ పెంచుతాడు, కుటుంబంలో వృద్ధి కలిగిస్తాడు, ధనాదాయాన్ని పెంచుతాడు, ముఖవర్చస్సుని బ్రహ్మాండంగా అందంగా ఉండేది చేస్తాడు మిమ్మల్ని. రవి అద్భుతమైన వాడు. 3వ భావాధిపతి పాపి అయినప్పటికీ విక్రమస్థానంలో బుధుడు ఉండడం వలన, ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన
గురుదృష్టి కూడా ఉండడం వలన మీ సోదర బంధువుల్లో చాలా బాగుంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. చక్కటి బట్టలు వేయడానికి అవకాశం ఉందండి. ఆలోచన అద్భుతంగా రాణిస్తారు. మీరు మ్యాథమెటిక్స్ కానీ ఈ సైంటిస్ట్గా కానీ మంచి మంచి చదువులో మొత్తం విద్యలో రాణించడానికి అవకాశం ఉంటుంది బుధుడి వలన. 4th భావం చూసుకుంటాము. 4th భావంలో కేతు ఉన్నాడు కాబట్టి విద్యలో అవకాశాలు తక్కువ ఉంటాయి. మదర్ గారి కార్య పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కుజుడు పంచమ స్థానం చూడడం వలన, గురుడు కూడా చూడడం వలన ఇంకేంటంటే మీ పిల్లలు అద్భుతంగా బాగా రాణిస్తారు కదా, చక్కగా చదువుకుంటారు. కింద జన్మ చేసుకుంటే పుణ్యఫలం అద్భుతంగా ఉంది. స్పోర్ట్స్లో మీరు బాగా రాణిస్తారండి. కొంతమందికి సంగీతం, సాహిత్యం, కళారంగం ఉంటాం కదా, వాటిల్లో ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఎక్కువ వస్తాయి. స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆచితూచి మాత్రమే మీరు ముందడుగు వేయాలి. సో కర్కాటక రాశి వాళ్ళకి 7వ స్థానంలో శని తప్పు కదా, కానీ సప్తమాధిపతిగా శని బాగానే ఉన్నా కానీ చంద్రాతు చూసుకుంటున్నాం కాబట్టి చంద్రాతు 7వ స్థానంలో శని తప్పు. అందుకనే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగించడం, వేళ్ల పట్టు భోజనం చేయలేకపోవడము, కొంతమంది సపరేట్ దూరంగా ఉండడము, కొంతమంది ఉద్యోగ రీత్యా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ శని మంచి చేయడు. 9th భావంలో ఇంకా శని మంచి చేయలేకపోతే ఇంకా అయిపోతున్న పని భాగ్య రాజ్య లాభాలు. కర్కాటక రాశి వాళ్ళకి 3 బాగా చూడాలండి. 9th భావం ఎంత బాగుంది మీకు, భాగ్యస్థానం శని చూస్తున్నప్పటికీ మీకు అద్భుతమైన చదువు మొత్తం బ్రహ్మాండం కోసం, చదువుల విషయంలో బ్రహ్మాండం. విదేశాలు వెళ్తారు, హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్, బంగారు వ్యాపారస్తులు, వెండి వ్యాపారస్తులకి, వాళ్ళకి హోటల్ రంగంలో బిజినెస్ ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో బిజినెస్ ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ బిజినెస్లు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది గురుడు వలన. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువును సందర్శించడం, పీఠాధిపతులను సందర్శించడము, గురు పూజ చేసుకోవడానికి ఎంత అదృష్టం కలుగుతుంది మీకు. వాళ్ళతో పాటు మీరు చార్ధామ్ యాత్రనో, లేకపోతే ఇలా ఉజ్జయిని క్షేత్రమనో, కాశీ క్షేత్రమనో ఇవన్నీ వెళ్ళడానికి ఫ్యూచర్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్లో వెళ్ళొచ్చు. ఇంకా రాహు, దశమంలో ఉన్న రాహు పుణ్యక్షేత్ర దర్శనాలు చేంజ్ తీరుతాడు. అంటే కాశీక్షేత్ర దర్శనం వెళ్ళడము, గురువుగారితో పీఠాధిపతులతో అదే గుళ్ళు సందర్శించడము, ఇలా టెంపుల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేనా, రాహు దశమంలో ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా మీకు ఆదాయం కలిగించడానికి అవకాశం ఉంటుంది. అంటే గ్రూప్స్ రాస్తూ ఉంటారు మీరు, గ్రూప్ 1, గ్రూప్ 2, మీకు తెలుసు కదా, IAS, IPS రాస్తూ ఉంటారు కదా, వాటిల్లో కష్టపడండి, నిజాయితీగా ఉండండి, విజయం సాధించి తీరుతారు. దశమ రాహు ఎక్స్ట్రాడినరీ, మంచివాడండి, నాకు దృష్టిలో మంచివాడే. ఎందుకంటే ఆయన అగ్నితత్వ రాశిలో, మేషరాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు. కుజుడు మీకు లగ్నానికి, మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. భాగ్య రాజ్యస్థానంలో, రాజ్యాలు చెడిపోయా లేదు. లాభస్థానంలో కుజుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు. రోహిణి అంటే చంద్రుడికి వచ్చా మీ రాశాధిపతికి, కాబట్టి కుజుడు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. అంటే సేవకా జనాన్ని ఇస్తాడు, పొలిటికల్ రంగంలో అభివృద్ధి కలిగేటి చేస్తాడు. ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల విషయంలో అనురాగం పెంచుతాడు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని పెంచుతాడు, ఆదాయాన్ని పెంచుతాడు, జ్యేష్ఠ సోదరులను అద్భుతంగా రండించేటి చేస్తాడు. ఇంకేం కావాలంటే బంగారు వస్తువులను ఇస్తాడు, అద్భుతంగా రండించేటి చేస్తాడండి. భాగ్య రాజ్య లాభాలు కర్కాటక రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు. శనిదోషం, చిన్నపాటి శనిదోషం, ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కర్కాటక రాశి వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది లేదండి. గో హెడ్, అన్ని రంగాల్లోనూ విజయం సాధించి తీరుతారు మీరు. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. లగ్న దశమస్థానాధిపతులు మీ రాశిలో ఉండడం వలన గొప్ప అదృష్టం. కుజదృష్టి కూడా ఉంది. ఇంకేం కావాలండి, భాగ్య రాజ్యాధిపతులు, అంటే భాగ్యాధిపతి దృష్టి రాజ్యాధిపతికి లగ్నాధిపతికి ఉంది. అంటే మీరు ఏం చేసినా అంటే ఎటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా, ఎటువంటి ఏ ఫీల్డ్లో ఉన్నా సరే విజయం సాధించి తీరుతారు మీరు. మంచి పేరు ప్రఖ్యాతి సాధిస్తారు, చక్కటి ఉద్యోగం వస్తుంది, ప్రకాశవంతంగా ఉంటారు మీరు, యాక్టివ్గా స్థిరమైన స్వభావం గల వాళ్ళుగా ఉంటారు. కోపం కూడా కొద్దిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. 2nd భావంలో బుధుడికి గురుదృష్టి అంటే మాటల అమ్మ బాబాయ్ అంటే ధనయోగం, బ్రహ్మాండం ధనయోగం ఉంటుంది. మీరు ముఖ్యంగా పాటలు పాడుతున్నారు, అవునా, ముఖ్యంగా లేడీస్ కూడా
వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళకి అంటే బాగా వాళ్ళ ప్రతిభ బాగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. బుధుడు వచ్చేలా ఉన్నాడు కదండి, 10th హౌస్, 2nd హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ కదా, గురుదృష్టి ఉంది, ముఖవర్చస్సు బాగుంటుంది, ఆర్థికంగా డెవలప్ అవుతారు, కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు బ్రహ్మాండంగా ఉంది కదా. అలాగే కంటిన్యూస్గా మాట్లాడడం ఎంత బాగుందండి. కుటుంబంలో విడిపోవడం అంటే ఏముండదు, భార్య భర్త అనురాగంగా ఉంటారు. 3వ భావంలో కేతు, ధైర్యం, విక్రమస్థానం కదండి, ధైర్యంగా ఉంటారు బాగా. మీ తోబుట్టువులు బ్రహ్మాండంగా ఉంటారు, పన్నులందు పట్టుదల బ్రహ్మాండంగా ఉంటుంది. 4th హౌస్ని 4th హౌస్ లార్డ్ చూసుకుంటాడు కాబట్టి భూయోగం, మీకు భూములు ఉంటాయి, భూములు కొనుగోలు చేసుకోబోతున్నారు, కొనుగోలు చేయబోతున్నారు అయితే ఆల్రెడీ ఉంటాయి. లేదా విద్యలో రాణిస్తారు, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. వస్తు వాహనాలు, సంగీత కార్యక్రమాలు, ఆభరణాలు, ఇంటిని నీట్గా ఉంచుకోవడం అవన్నీ బ్రహ్మాండంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నిజంగా మీ రాశి వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకి ఈ వారంలోనూ ఈ నెల మొత్తం కూడా ఉన్నట్టుగా ఏ రాశి వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి, 6వ భావం చెప్పుకుంటున్నాం, 6వ భావం శని కదా, 6th హౌస్ లార్డ్ 6th హౌస్ ఏమవుతుంది, హర్షయోగాన్ని ఇస్తాడు కదా, ధైర్యాన్ని ఇస్తాడు, డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండేది చేస్తాడు ఆయన. పైగా ఎగ్జామ్స్ రాస్తుంటారు, వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటాము, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కదా, మీరు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. నిజంగా నిజాయితీగా ధైర్యంగా ఉంటే విజయం మీదే. ఎందుకంటే 6వ భావంలో శని యోగించి తీరుతాడు. మీ లగ్నానికి పాప అయినా సరే మీకు యోగిస్తాడు, రాజకీయ రంగంలో వెలుగేటి చేస్తాడండి, అంటే పదవులు ఉండేటి చేస్తాడు, గొప్ప అదృష్టాన్ని మీకు యోగించేటి చేస్తాడు. 6వ భావంలో ఉండడం గ్రేట్ అదృష్టము, అది కూడా హర్షభావంలో ఉండడం యోగము, అది కూడా మీ రాశి వాళ్ళకి సింహరాశి అవ్వడము గొప్ప అదృష్టము. అందుకనే శుక్రుడు ఒక శని అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 8వ భావంలో చూసుకుంటే, 8వ భావంలో గురుడు కదా, అష్టమంలో ఉన్నాడు అంటే సరళ యోగం. ఇక్కడేమో హర్షయోగం, సరళ యోగం. అంటే 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం, 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడం, 6వ ఇంటి వాడు 8వ అంటే 6వ ఇంట్లో శని 8వ భావం చూడడం వలన యోగం. అంటే ఏంటంటే మీకు తలవంతల ధనయోగం ఉంటుంది, ఆస్తిపాస్తులు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది, పూర్వీకుల ఆస్తులు అవడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం విషయంలో అద్భుతంగా రాణించి తీరుతారు, దానగుణం ఎక్కువగా దానగుణంతో పాటు మంచి పనులు చేయడము ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే సేవకా జనము మీ ఇంట్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 9th భావంలో రాహు, విశేషించి 9th భావం రాహు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళిపోతాడు. 9th హౌస్ లార్డ్ ఎవరు, కుజుడు, రాజయోగకారకుడు కదా. ఆ భావంలో రాహు ఉంటే రాహు కుజుడు ఇచ్చే ఫలితాలు ఇచ్చి తీరాలి, ఇస్తాడు కూడా. అంటే విదేశాలకు వెళ్ళి తీరుతారు. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటుంది సారా, కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా అద్భుతంగా రాణించి తీరుతారు. టెక్నాలజీ ఉంటుంది సారా, అంటే సాఫ్ట్వేర్ రంగంలో టెక్నాలజీస్, రాహు అద్భుతమైన టెక్నాలజీ మీద రాజయోగాన్ని కలిగించేది చేస్తాడు. పైగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది. రాహు కారకత్వాల్లో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్స్, ఐరన్, స్టీల్, కోలు, ఆయిల్, ఇవన్నీ అంటారు సార్, వాటిల్లో అభివృద్ధికరంగా ఉండడానికి కారకుడు కూడా అవుతాడు. సో మీ అత్యంత రాజకారకుడు ఎవరు, కుజుడు ఎక్కడున్నాడు, దశమంలో కుజుడు, దిగ్బలుడు అలాగే రవి లగ్నంలో ఉన్నాడు. కుజుడు రవిలు కాంబినేషన్ పర్ఫెక్ట్, శుక్రుడు కాంబినేషన్ పర్ఫెక్ట్, దశమస్థానాధిపతి 9th భాగ్యాధిపతి చూస్తున్నాడు. అంటే మీరు IAS వాటిల్లో సెలెక్ట్ అవ్వడం కానీ, 6వ భావంలో శని ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా మీకు వస్తాయి. 6వ భావంలో శని, 10th భావంలో కుజుడు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు పొందుతారు. అది కూడా చిన్న ఉద్యోగాలు కాదు, IAS, IPS, హై పొజిషన్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోను, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి హై పొజిషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 వస్తారు కదా, గ్రూప్ 1s అలాగే హై పొజిషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాడండి. మీరు కష్టపడమే మీ వంతు, సరే ఇవ్వడం లేకపోతే మీరు కష్టపడండి. మీరు కష్టపడుతున్నారు కూడా నాకు తెలుసు, నిజాయితీగా ఉంటున్నారు, ధైర్యంగా ఉంటున్నారు, అన్ని విధంగా మీరు చేస్తున్నారు. అదృష్టం మీకు తోడవుతుంది. డోంట్ వరీ, వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా మీకు భగవంతుడు ఇచ్చి తీరుతాడు. దశమంలో కుజుడు మాట్లాడి అద్భుతమైన రాజయోగకారకుడు కాబట్టి అద్భుతంగా రాణిస్తూ మంచి ఉద్యోగాలు హై పొజిషన్ ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నతమైన పదవులు కలిగిస్తూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా మిమ్మల్ని గంగాస్నానం, కాశీ క్షేత్ర దర్శనం చేస్తాడు. వ్యాపారాల్లో కూడా మీకు వృద్ధి చేస్తాడు. వ్యాపారం అంటే మీకు తెలుసు కదా, మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా ధనయోగాన్ని కలిగించి తీరుతాడు, అందులో డౌటే లేదు. 12 భాను కూడా చూడడం వలన దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. 8వ స్థానం, 6వ భావము, 8వ స్థానము, 9th 10th భావాలు చెడిపోయా
లేదు కదా. ద్వితీయ భావం ఎంత బ్రహ్మాండంగా ఉంది, మీరు లగ్నం ఎంత బాగుంది. సో అందుకని మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఆ భావం యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి. చూడండి, సింహరాశి వాళ్ళకి ఎంత బాగుంది, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇదంతా చేసుకుంటే అంత హై పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం కన్యా రాశి గురించి తెలుసుకుందాము. కన్యా రాశిలోనే బుధుడు ఉన్నాడు కదండి, మీ రాశిలోనే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. గురుదృష్టి ఉంది కదా, ఎంత ఆనందంగా హ్యాపీగా ఎదుటి వాళ్ళకి సేవలు చేసుకుంటూ మన్ననలు పొందుతూ మంచి అభివృద్ధి చెందుతూ ఎంత బ్రహ్మాండంగా ఉంటారంటే ఈ వారం మొత్తం కూడా కన్యా రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ. ఈవెందో అష్టమంలో రాహు ఉన్నప్పుడు కూడా గురుదృష్టి మీకు ఉండడం వలన కాపాడుతూనే ఉంటాడు. పైగా మీ రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నాడు కదండి, డోంట్ కేర్ అంటారు అనమాట. అంత అద్భుతంగా రాణించి తీరుతారు. చాలా తెలివైన వారు, బుద్ధి బలం ఎక్కువ, సేవా తత్పరత ఎక్కువ. సెకండ్ హౌస్ కేతు ఉన్నాడు, ఉన్నంత మాత్రాన ఏం చేస్తాడు, కుటుంబంలో చిన్నపాటి కలతలు ఇస్తాడు, కుటుంబంలో భార్యాభర్తల విషయంలో చిన్నపాటి ఇబ్బంది కలిగిస్తాడు. చెడు దృష్టి ఉంది కాబట్టి ఈ చిన్నపాటి ఇబ్బందులు ఉంటారు. భార్యాభర్తల విషయంలో కొద్ది దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువ చేసుకుంటే ముఖ్యంగా మీరు అద్భుతంగా రాణిస్తారండి. గరికెతోటి గణపతి ఆరాధన చేసే వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ సక్సెస్ చేసి తీరుతారు. మూడో భావంలో కుజుడు చూడడం వలన, గురుడు చూడడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు అలవాల్కగా చేసేస్తుంటారు. ఎక్కువ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్తాం మనం. పంచమ స్థానంలో శని ఉండడం వల్ల టెన్షన్స్ పడుతుంటారు. సో పిల్లల విషయంలో లేట్ చేస్తుంటాడు శని, కానీ ఇచ్చి తీరుతాడు. పంచమ స్థానంలో శని కూడా రాజకీయ రంగంలో కూడా కొంతమందికి ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే పదవి యోగం ఉంటుంది. పంచమ స్థానము రాజకీయంలో పదవి యోగం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అంత డౌటే లేదు. వాళ్ళ లగ్నాల రీత్యా ఉంటుంది. ఇంకా ఏడో భావం చూసుకుంటే గురుడు కదా, గురుడు మంచివాడు కాదు. ఇక్కడేమో కేంద్రంలో బుధుడు మంచివాడు కాదు. అయినప్పటికీ కూడా బుధ గురుల కాంబినేషన్ వలన మంచి జరగడానికి అవకాశం ఉంది. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత ఇంతకుముందు ఎలా ఉన్నా సరే ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపారాలు చేస్తారు కదా మీరు, ఆ వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధికరంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురుడు వలన విహారయాత్రలు చేస్తారు, బంగారం కొనుక్కుంటారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. అంటే హ్యాపీగా ఉండడానికి అవకాశాలు గురుడే ఇచ్చి తీరుతాడు. అష్టమ భావంలో రాహు ఉన్నాడు. ఉంటే భయమా? ఏం భయం లేదు. మీరు శుభ్రంగా నవగ్రహాల దగ్గరికి వెళ్తారు. రాహుకి కేతువుల నవగ్రహాలు, శని రాహు కేతువులకి నవగ్రహాల్లోనే పూజ చేయించుకుంటారు. దోషం తగ్గుతుంది ఆల్మోస్ట్. అమ్మవారు పూజలు చేసుకుంటారు, శివుడికి అభిషేకాలు చేసుకుంటుంటారు. రాహు ఇబ్బంది పెట్టాడండి, చంపాడండి. కాకపోతే అంటే చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు, చిన్నపాటు అనారోగ్య సమస్యలు ఇస్తాడు. జాతకాల్లో మరీ పొజిషన్ బాగోపోతే తప్ప ఆయన ఇబ్బంది కలిగించాడు. పైగా కుజుడు హౌస్లో ఉన్నాడు. కుజుడు ఎక్కడున్నాడు? 9th భావంలో ఉన్నాడు. అంటే 9th హౌస్లో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ పర్యటన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ల్యాండ్ లార్డ్స్ బ్రహ్మాండంగా ఉంటారు. ల్యాండ్ లార్డ్స్ అంటే భూములు బాగుంటారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది. అందులో వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవుతారు. ఐరన్, స్టీలు, కోలు, కుజు సంబంధించిన వ్యవహారాలు అవన్నీ కదా, వాటిలో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th భావంలో కుజుడు మంచిగా చేస్తాడు. అష్టమాధిపతిగా అవును, అష్టమాధిపతిగా మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ 9th భావాన్ని మీకు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. 9th హౌస్లో 12th హౌస్లో ఉన్నాడు కదండి, విదేశీ పర్యటన ఖచ్చితంగా మీరు చేసి తీరుతారు. ఆ భావనలో చెప్పుకుందాం. 10th భావం, 10th భావం అయిపోతే ఎవరు? బుధుడు మీ రాశిలోనే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తుల్లోనూ సైంటిస్టులు గాను, అలాగే మ్యాథమెటిషియన్స్ గాను బాగా వృద్ధి చెందుతారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో, ఎడ్యుకేషన్ రంగంలోనూ, ఈ విధంగా బిజినెస్ రంగంలో సంబంధించినవన్నీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో సంబంధించినవి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు సక్సెస్ అయి తీరుతారు. బుధుడు కాబట్టి చక్కటి విద్య వస్తుందండి. మంచి విద్యతో పాటు మీరు సెటిల్ అవ్వడానికి, మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడానికి, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తానండి, డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు 11వ భావాన్ని గురుడు చూడడం వల్ల మీ జ్యేష్ఠ సోదరుడు సోదరిమణులు కూడా చాలా బాగుంటుంది, ఇబ్బందికరంగా ఉండదు. 12వ భావంలో రవి, 12th హౌస్లో 12th హౌస్ విమల యోగం, 9th హౌస్లో 12th హౌస్ ఫారిన్ యోగం. సో ఎక్కడ ఏమీ పర్లేదు. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, గురువులు గారితో, పీఠాధిపతులతో కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ రావడము,
మీకు కొంతమందికి అయితే చాలామంది మీ దాంట్లో చాలామంది కూడా గురువుగారితో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలన్నీ వెళ్తుంటారు కదా, అలా గంగా స్నానము అవన్నీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 12th భావం ఫారిన్ యోగం ఇచ్చి తీరుతాడు. బిజినెస్ ప్రకారము, బిజినెస్ రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా, అదే టీవీ రంగంలో వాళ్ళకి రీత్యా విదేశాలు వెళ్ళడము, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, మీ పర్సనల్ వర్క్స్ రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశము ఖచ్చితంగా అది ఫస్ట్ వీక్లో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశ పర్యటన చేసి తీరుతారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు. ఎవరిని పూజించినా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతారు. ఆవిడ ఆరోగ్యాన్ని ఇచ్చి తీరుతారు మీకు. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. తులారాశిలో కేతు ఉండము, శని దృష్టి ఉండడం వల్ల చిన్నపాటి కోపము, మనస్పర్ధలు, చికాకులు ఇవి మామూలే కదండి. ఏం భయపడకండి, గురుడు ఉన్నాడు మీకు. సో చిన్నపాటి కోపం వచ్చినా కూడా ఏమీ ఆలోచించే విషయం అంతకన్నా ఏమీ లేదు, చక్కగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ధనస్థానాన్ని ధనాధిపతి చూసుకోవడము, గురుడు చూడడం వల్ల ఫైనాన్షియల్గా మీరు వృద్ధి చెందుతారు. కుటుంబ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ముఖ వర్చస్సు బాగుండే అవకాశం ఉంది, అందంగా ఉంటారు మీరు, ఎక్కువగా పాటలు పాడుతుంటారు కాబట్టి సంగీతం రావడానికి కూడా అవకాశం ఉంది. 4th భావంలో శని కదండి మీకు. శని అంత అద్భుతమైన వాడు కాదు కదా. అంటే చంద్రాత్ 4th భావంలో శని అర్ధాష్టమ శని అంటాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు ఆంజనేయ పూజలు చేసుకోండి. ఒకసారి అఖండ దీపాన్ని మన వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపాన్ని మీకు తెలుసు కదా, చిన్న ప్రమిద, పెద్ద ప్రమిద కొనుక్కుంటారు, నిండా ఒత్తి వేసి నూనె పోసి ఒక పెద్ద మంచి లోపల ఒత్తి వేసి వెలిగిస్తారు కదా. అఖండ దీపం వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్, ఆయన కరుణ బ్రహ్మాండంగా ఉండి శని దోషం నివారణ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో డౌట్ లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ వాడడము, డాక్టర్స్ కన్సల్ట్ చేయడం చేయాలి. మీ పిల్లల భవిష్యత్తు చదువులో విషయంలో జాగ్రత్త వహించండి. వాహనాలు కానీ, వస్తువులు కానీ, ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు శ్రద్ధ వహించండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనడానికి అవకాశం ఉంటుంది అంతే. తులా లగ్నం వాళ్ళకి 6వ భావంలో గురుడు 6th హౌస్ లార్డ్ ఇన్ 6th హౌస్ శని దృష్టి ఉంది. ఉండడం వల్ల, శని దృష్టి ఉన్నప్పటికీ కూడా 6వ భావతిగా ఉండడం వల్ల ప్రతి రంగంలోనూ సక్సెస్, విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రోగాలు, రుణబాధలు ఇవి రాకుండా చేస్తాడు, కాపాడుతుంటాడు. శత్రు భయం లేకుండా కాపాడుతాడు. అందుకనే కదండి ఆయన హర్షయోగం ఇస్తున్నాడు మీకు అంటాం కదా. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. మీరు ప్రయాణాలు చేయడము, కొద్దిగా మీరు ఏంటంటే ఎక్కువగా ప్రయాణాలంటే ఇష్టపడ్డము, స్నేహితులు ఎక్కువగా ఉండము, ప్రతి విషయంలో సక్సెస్ అవ్వడానికి గురుడే తోడ్పడుతుంటాడు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా, అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీరు ఖచ్చితంగా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చిన్న ఇబ్బంది ఏంటంటే 4th భావంలో శని, 7వ స్థానంలో రాహు కదండి. 7వ స్థానం రాహు భార్యాభర్తల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. 7వ అష్టమంలోకి వెళ్ళిపోయాడు. సో ఇది చిన్న ఇబ్బంది అండి. మీ ఆరోగ్యము, మీ భార్య గారు అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త గారి ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కుజుడు అష్టమంలో కుజుడున్నాడు కాబట్టి మీ భార్య గారి ఆరోగ్యము, అయితే భర్త గారి ఆరోగ్యము, మీ ఆరోగ్యం శని ప్రభావం వలన. కాబట్టి శనికి, కుజుడికి ఖచ్చితంగా మీరు పూజలు చేయించుకోండి. అంటే కుజుడు అంటే తెలుసు కదా, సుబ్రహ్మణ్యుడు కుజుడు పూజ చేయించుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. శనీశ్వరుడు ఆంజనేయ పూజ చేయించుకుంటే మిమ్మల్ని కాపాడుతాడు. సో కుజ శనుల కాంబినేషన్ వలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు శివాభిషేకం చేయించుకుంటే తిరిగేయలేదు. దశమస్థానాన్ని గురుడు చూడడం వల్ల, 10th హౌస్ వాడు గురుడు చూడడం వల్ల ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకని, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నవాళ్ళు, చార్ట్ అకౌంటెంట్స్, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ దశమస్థానం గురుడు కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. రవితో కలిసిన శుక్రుడు అండి, మీ రాశ్యాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు, లాభాధిపతి లాభంలో ఉన్నాడు. ఇంకేం కావాలండి మీకు? 6వ భావంలో గురుడు, లాభస్థానంలో రవితో కలిసిన శుక్రుడు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ విజయం సాధించి తీరుతారు, అది డౌట్ లేదు. మీకంటే జ్యేష్ఠ సోదరుడు, సోదరీమణి అక్క వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ, ధనయోగం బాగుంటుంది. ధనయోగం ఎక్కడ చెడిపోలేదండి మీకు. కాబట్టి ధనయోగం చెడిపోలా, పైగా మీకంటే సేవక జనం ఉండడము అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 9th హౌస్లో, 12th హౌస్లో వచ్చేలా ఉన్నాడు కదండి భాగ్యస్థానాధిపతి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు, చదువు రీత్యా, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ వెళ్ళడము, వ్యాపారాల రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఫుడ్ బిజినెస్లో డెవలప్ అవ్వడము, తెలివితేటలు బాగా బ్రహ్మాండంగా ఉండడము. ముఖ్యంగా జ్యోతిష్యులు ఉంటాయి చేస్తారా, జ్యోతిష్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆస్ట్రాలజర్స్ అంటారు సరే, వాళ్ళకి మంచి పట్టు పెరుగుతుంది, అంటే మంచి విలువ పెరుగుతుంది, వాళ్ళకి అదృష్టవంతులుగా ఉంటారు. బుధుడు 9th హౌస్లో బుధుడు
బాగున్నాడు కదా, వ్యయ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆస్ట్రాలజర్స్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ముందుగా ఏం జరగబోయే చెప్తుంటారు కాబట్టి వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. సో 12th భావంలో బుధుడు ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంది. చిన్న ఇబ్బంది అండి, మీకు ఏం భయం ఏముందండి, గురుడు కాపాడుతున్నాడు, రవి శుక్రులు కాపాడుతున్నారు, బుధుడు కాపాడుతున్నాడు. మనం చేసుకోవాల్సింది ఏముంది, లగ్నంలో కేతువు, గణపతి ఆరాధన చేసుకుంటాము. శని 4th భావంలో శని, ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటాము. అష్టమంలో కుజుడు, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటాము. సప్తమంలో రాహు, అమ్మవారి పూజ చేసుకుంటాము. ఒక విధంగా చెప్పాలంటే అమ్మవారిని పూజ చేసుకుంటే అన్ని గ్రహాల యొక్క ప్రభావం తగ్గిపోతుందండి. ఇది ఖచ్చితం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, చండీ హోమం లాంటివి చేయించుకోండి. ఈ ప్రభావం, ఇప్పుడు గ్రహాల ప్రభావం ఇండివిజువల్గా ఏం చేయించక్కర్ అద్భుతంగా రాణి తీరుతారు. సో ముఖ్యంగా మీకు మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, మీకు మీ పార్ట్నర్స్కి, మీ అందరూ కూడా పార్ట్నర్స్ అంటే మీ భార్యాభర్తల విషయంలో ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశిని మీ కుజుడు చూడడము, గురుడు చూడడం వలన ప్రశాంతంగా, కోపం ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఎప్పుడు రహస్యాలు తెలుసుకోవడంలో, ఛేదించడంలో మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని సైంటిస్టులు గాను మీకు చాలా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. మ్యాథమెటిషియన్స్ గాను, ఒక విధంగా సైంటిస్ట్, రీసెర్చ్ స్పెషలిస్టులు అంటారు చూసారా, అలాగా మీకు ఉంటుంది. చిన్నపాటి కోపం ఉన్నా కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కుజుడు కూడా ద్వితీయ భావన చూడడం వలన ఫైనాన్షియల్గాను, ఆర్థికంగాను బాగా ఎత్తడానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా అద్భుతంగా రాణిస్తారు, డౌట్ లేదు. పైగా మీకు ముఖవర్చస్సు బాగుండడము, కంఠధ్వని బాగుండము, ఎక్కువగా మాట్లాడడము, కొంతమందికి పాటలు పాడే అవకాశం రావడానికి అవకాశం ఉంది. శని తృతీయ 3వ భావన ఉండడం వల్ల ధైర్యం, పనులందు పట్టుదల, శౌర్యంగా ఉండడము, మీ తోబుట్టును కలవడం, ముఖ్యంగా మీ చెల్లెళ్ళని కలవడానికి అవకాశం ఎక్కువ. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కదండి, మీకు భయం ఎలా, ఖచ్చితంగా పుత్ర సంతానం యోగం ఉంటుంది. కింద జన్మ చేసుకోవడానికి పుణ్యం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సక్సెస్ అయ్యి అద్భుతంగా ఉంది. పంచమ స్థానంలో గురుడు యోగాన్ని ఇచ్చి తీరుతాడు. స్పోర్ట్స్ రంగంలో కానీ, ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో అద్భుతంగా రాణించి తీరుతారు, అది పర్ఫెక్ట్. అలాగే కళారంగం ఉంటుంది చూసారా, కళారంగంలో ముఖ్యంగా సాహిత్య రంగం. గురుడు వల్ల సాహిత్యం అంటే చాలామంది కథలు రాస్తూ ఉంటారు, కొంతమంది పోయమ్స్ రాస్తుంటారు, కొంతమంది జోక్స్ అంటే జనరల్గా ఇవన్నీ కూడా రాయడానికి అవకాశాలు ఎక్కువ ఉండే పాటలు రాస్తుంటారు. కళారంగంలో, సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే డ్యాన్స్ రంగంలో కూడా మంచి సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. పంచమ భావము మీకు జనాకర్షణ ఎక్కువ. అలాగే మీకు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే లాంగ్ రన్లో మాత్రమే యోగిస్తుంది. స్పెక్యులేషన్ ఉంటాం కదండి, ఆ లాంగ్ రన్లో యోగిస్తుంది. మీకు మాట నేర్పతనం బాగా వచ్చు కదండి, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండడానికి అవకాశం ఎక్కువ. ధైర్యంగా ఉంటారు. 6వ భావంలో రాహు, మేనమామలు బ్రహ్మాండంగా ఉంటారు. రాహు ఉండడం వల్ల జనరల్గా పొలిటికల్ రంగంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ పెంచుతాడు. రాహు 6వ భావం నుండి అగ్నితత్వ రాశిలో ఉండడం వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ, సినిమా రంగంలో మీరు చేస్తున్నటువంటి ఇవి కానీ, కష్టపడ్డం కానీ సక్సెస్ అవుతారు. సపోజ్ మీరు చాలామంది సినిమాల్లోనూ, వీడియోలు అంటే సెన్స్ టీవీ రంగంలోనూ సినిమా షూటింగ్స్ చేస్తుంటారు కదా హీరోలు, వాళ్ళకి చాలా బాగుండడానికి అవకాశం ఉంది. రాహు ప్రభావం కదండి, రాహు అంటే ధైర్యాన్ని ఇస్తాడు. అంటే మీ రాశి వాళ్ళందరికీ కూడా ఏ రంగంలో మీరు కష్టపడుతున్నారో ఆ రంగాన్ని అభివృద్ధి చేస్తుంటాడు. కమ్యూనికేషన్స్ అంటారు సరే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటుంటాం కదా, రాహు వాటిలో కూడా అద్భుతంగా రాణి తీరుతారు. 6వ భావంలో రాహు మేనమామలు చాలా బాగుంటారు. రోగబాధ, రుణబాధ, శత్రుబాధ ఉండవు, ఉన్నా కూడా చాలా తక్కువ. మీకు మీ రాశాధిపతి 7వ స్థానంలో కుజుడు ఉండడం తప్పు, దోషం ఉంటాం కదా, కానీ దోషమే కాదు. వృశ్చిక రాశి వాళ్ళకి కుజ దోషం లేదు, వర్తించదు. పైగా రోహిణి నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. సో మీకు బాగా రాణించి తీరుతాడు. అంటే భార్యాభర్తల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా సరే మంచి చేస్తాడు. మీకు వ్యాపారాల్లో కూడా మీ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి చేస్తాడు. 9th భావాన్ని గురుడు చూస్తున్నాడు కదా, వృశ్చిక రాశిలో 9th భావాన్ని గురుడు చూడడం అద్భుతం. మీరు వ్యాపారాల రీత్యా, చదువు రీత్యా విదేశీ పర్యటన చేస్తారు, అక్కడ అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బోధనా రంగం అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉంటారు, ఫైనాన్స్ రంగం, వాటిల్లోనూ మంచి అభివృద్ధి ఉంటుందండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా చాలామంది ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు, వాటిల్లో కూడా రాణించి తీరుతారు. దశమంలో రవి, దశమంలో శుక్రుడు, సప్తమాధిపతి అండ్ 12th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్న విశేషమైన యోగం. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోనూ మీకు ముఖ్యంగా ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
రవి ప్రభావం వలన హై పొజిషన్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అంటే మీరు గ్రూప్స్ రాస్తుంటారు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ రాస్తుంటారు కదా, ఫైనల్ అని లేకపోతే ప్రిలిమ్స్ అని, అవి అయిపోయాక జనరల్గా వాటిలో హై పొజిషన్లో రావడానికి అవకాశం ఎక్కువ. రవి గవర్నమెంట్ ప్రొవిజన్స్ తీసుకొస్తాడు. సింగరేణి అని, అదే టెలికమ్యూనికేషన్స్ రంగంలో కానీ, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో, గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ, ఈ విధంగా రవి కారకత్వాల్లో నుండి అద్భుతంగా ఉద్యోగాల్లో రాణిస్తారు. ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా అద్భుతంగా రాణిస్తారు. 11వ భావంలో బుధుడు ఎక్స్ట్రాడినరీ ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి చేస్తున్న వ్యాపారాల్లో విజయం సాధించడము, ధనం ఎక్కువ రావడము. గురుదృష్టి ఉంది కదా, బుధుడు ఉచ్చలో ఉన్నాడు, గురుదృష్టి ఉంది కాబట్టి మిమ్మల్ని కాపాడుతాడు. ఎగ్జాల్టేషన్ ఉన్న బుధుడు మిమ్మల్ని బాగా రాణించి తీరుతాడు. అంటే యోగం కలుగుతుంది. సేవకాజనాన్ని ఎక్కువ ఇస్తాడు. పైగా ఫైనాన్స్ కానీ బిజినెసెస్ ఫైనాన్స్గా బాగా రాణించి తీరుతాడు. ఫైనాన్స్ బాగా డబ్బులు అధికంగా వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ వస్తుంది. భార్యాభర్తల విషయంలో సంసార సుఖము అంటే అలా కలయిక కలిసి ఉండడం బాగుంటుంది. సో 11వ భావం పర్ఫెక్ట్గా బాగుందండి. 12వ భావంలో కేతువు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తాడు, ఖర్చులు అధికంగా పెట్టేది చేస్తాడు. ఈ విధంగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఎంత పూజిస్తే అంత అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 9th హౌస్ గురించి చెప్పుకుందాం. 9th హౌస్ అంటే ధనురాశి. ధనుసు రాశి గురించి మనం చెప్పుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి రాశ్యాధిపతి మీకు బాగుంది 4th భావం ఉండడం వల్ల, మీ రాశిని కూడా కుదిరి చూడడం వల్ల ఎప్పుడు అన్ని రంగాల్లోనూ యాక్టివ్గా ఉంటారు, డైనమిక్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు. కానీ 2nd భావంలో శని ఉండడం వల్ల కుటుంబంలో కలతలు, కుటుంబంలో ఇబ్బందులు, భార్యాభర్తల విషయంలో సఖ్యత లోపించడం ఉంటాయి. ఉన్న ప్లేస్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. 4th భావంలో గురుడు ఉండడం వలన మీకు ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా రావడానికి అవకాశం ఉంది. మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. వాహన యోగం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా గృహయోగము బాగుండడానికి, వాహనాలు ఆభరణాల యోగం, ముఖ్య వెండి వస్తువులు బంగారు వస్తువులు కొనుక్కోవడం అవకాశం ఉండడము. అలాగే గురుడు ప్రభావం వలన సంగీతంలోనూ ఇంట్రెస్ట్ పెరగడము ఇవి ఉంటాయి. 4th భావంలో సుఖస్థానం ఉంటాం కదా, బ్రహ్మాండంగా ఉంటుంది, కంఫర్టబుల్నెస్గా ఉంటారు. రాహు 4th భావం పంచమాలు ఉండడం వల్ల పిల్లల విషయంలో దాన్ని ఇబ్బంది పెడతారు తప్ప మిగతా విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగదు. 6వ భావంలో కుజుడు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తాడు. 6, 11 స్థానాల్లో పాపులు యోగించి తీరుతారు చెప్తాం కదా మనం. 3, 6, 11లో 6వ భావంలో కుజుడు ఉన్నాడు, ఖచ్చితంగా యోగించి తీరుతాడు. అంటే మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, లేడీస్ కూడా సక్సెస్ అవుతారు. కష్టపడండి. ద్వితీయుల శని మీకు ఇవ్వడం, కష్టపడితే కానీ ఇవ్వడం. మీరు ఆల్రెడీ కష్టపడతారు, నాకు తెలుసు, కష్టపడతారు కాబట్టి తెలివైన వాళ్ళు సక్సెస్ అవుతారు, డోంట్ వర్రీ. పైగా కుజుడు ఉండడం వల్ల మినిస్టర్స్ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. కుజుడు ఉన్నాడంటే మంచి పదవులు ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో డెవలప్ చేస్తాడు, మేనమామలు బాగుంటారు. ముఖ్యంగా శత్రు భయం లేకుండా చేస్తాడు. రుణ బాధలు ఉన్నా కూడా వాటిని, రోగ బాధలు ఉన్నా కూడా రోగ బాధలు ఉన్నా ఉపశమనం కలిగించి తీరుతాడు. మీ రాశి వాళ్ళకి 8వ స్థానాన్ని గురుడు చూడడం వలన అద్భుతమే. అంటే మీకు ఆరోగ్య విషయంలో అద్భుతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావడం కష్టము ఏం ఉండవు. శుక్రుడు రవి అండి. మీ శుక్రుడు ఎవరు? శుక్రుడు అనేవాడు మీకు తెలుసు కదా, శుక్రుడు మంచివాడు కాదు, 6వ భావాధిపతి. రవి 9th హౌస్లో ఉండడం వలన హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. నాన్నగారికి ఆస్తిపాస్తులు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ నాన్నగారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనం బ్రహ్మాండంగా చేసుకుంటారు, గురువులను సందర్శిస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పొలిటికల్ రంగంలో పదవులు పొందుతారు. రవి కదండి, ఎందుకంటే 9th భావం ఉండడం వలన, రవి కూడా 9th భావం ఉండడం వలన, రవి 9th హౌస్ లార్డ్, 9th హౌస్ పర్ఫెక్ట్గా ఉన్నాడు. అందుకని నాన్నగారికి ఆరోగ్యము దీర్ఘాయుష ఉంటుందని చెప్తున్నా. మీ భోగభాగ్యాలు పెరుగుతాయి. రకరకాలైన వాహనాలు, ఖరీదైన వాహనాల్లో కొంతమందికి తిరగడానికి అవకాశం ఉంటుంది మీ జాతకాల రీత్యా. ఎవరికి ఇండివిజువల్ ఏ ఒక్కరికి చెప్పట్లేదు, ఖచ్చితంగా అందరికీ ఓవరాల్ చెప్తున్నాం కాబట్టి. భాగ్యస్థానం రవి పర్ఫెక్టే, చక్కగా మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యం కలిగేటట్టు చేస్తాడు ఆయన, భోగభాగ్యాలు ఇచ్చేటి చేస్తాడు, ఐశ్వర్యం కలిగేటి చేస్తాడు ఆయన. ఇంకేం కావాలంటే శుక్రుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. 6వ భావం మీకు గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు 4th భావంలో, 9th భావంలో రవి. ఇంకేం కావాలి? అద్భుతం. అంటే మీరంటే ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు, హై పొజిషన్లో రాస్తుంటారు సరే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సెలెక్ట్ అవుతారు. బుధుడు దశమంలో బుధుడు ఉచ్చలో ఉన్నాడు అంటే
సప్తమాధిపతి బుధుడు అవ్వడం 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ అవ్వడం వల్ల భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. చేస్తున్న ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండడం కానీ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వలన వాళ్ళకి కానీ అదే బుధుడు అంటే మీరు తెలుసుకుని తెలివితో సంబంధించిన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ, కాకపోతే ఫైనాన్స్ అకౌంట్స్ అంటే చూసారా వాటిల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ సంస్థలో సెటిల్ అవుతారు. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా అవ్వచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. బుధ గురుల కాంబినేషన్ చాలా బాగుంది. అంటే బుధుడు 10th భావం ఉండడం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు, విష్ణు ఆరాధన కలిగేట్టుగా చేస్తాడు. విష్ణుమూర్తి దర్శనం కూడా కలిగేట్టు చేస్తాడు. లాభస్థానంలో కేతు ఎంత బాగున్నాడండి. భాగ్య రాజ్య లాభస్థానం మీరు ఒక్కడికే అద్భుతంగా ఉంది. ధనురాశి వాళ్ళకి కేతు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, సేవక జనము, సంసార సుఖము, యోగం కలిగించడము, సన్మానాలు జరగడము, జ్యేష్ఠ సోదరుడికి బాగుండము, సోదరిమణి కూడా బాగుండడం జరుగుతుంది. ధనురాశి వాళ్ళకి అక్కడ చెడిపోయిందా? రవి బుధ కేతువులు సూపర్గా ఉన్నారు. కాబట్టి కష్టపడండి శని ఇవ్వడు. కాబట్టి కష్టపడండి, సక్సెస్ అయి తీరుతారు. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎంత పూజిస్తే అంత అద్భుతంగా మీరు ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటారు. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశిలోనే శని ఉండడం వలన బాగుంటుంది. ఎందుకంటే శని కష్టపడి పనిచేసేట్టు చేస్తాడు, చికాకులు క్రికెట్ చేస్తాడు, అంతే కదా. కానీ మీకు ఏలినాటి శని ప్రభావం కదండి, చంద్రాత్తు శని కదా. ఏలినాటి శని ప్రభావం వలన కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, కోపతాపాలు చిన్నగా ఉంటాయి. కానీ గురుడు 3వ భావంలో ఉండడం వలన జనరల్గా ప్రయాణాలు చేయడము, మీ తమ్ముడిని కలవడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పని సక్సెస్ చేయడము, అంటే అకుంఠితమైన దీక్షతోటి పనులందు పట్టుదల కలగడం జరుగుతుంది. 4th భావంలో రాహు ఏం చేస్తాడంటే విదేశీ పర్యటన, కానీ ఇబ్బంది కలిగిస్తాడు. మదర్కి కానీ మీ ఎడ్యుకేషన్లో ఇబ్బంది కలిగిస్తాడు, కానీ విదేశాలుగా వెళ్ళేది మాత్రం చేస్తాడు. పంచమ స్థానంలో కుజుడు మాత్రము పిల్లల విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు. కొంతమంది పిల్లలు పుట్టడం లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో పంచమ స్థానం కుజుడు అది అద్భుతమైనవాడు కాదు. కాకపోతే ఏంటంటే ఆయన స్పోర్ట్స్ మాత్రం అధికంగా రాణించేట్టు చేస్తాడు. ఇంకా చెప్పండి కళారంగంలో కూడా మంచి ప్రతిభ కనిపించేట్టుగా కుజుడు చేయగలడు, చేస్తాడు కూడా. పిల్లల విషయంలోనే చిన్న ఇబ్బంది ఉంటుంది, జనాకర్షణ ఉంటుంది మీకు. సప్తమ స్థానాన్ని గురుడు చూడడము, సప్తమ స్థానానికి దృష్టించడం వలన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది. గురు దృష్టి ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు, మనస్పాధలు వచ్చినా సరే గురుడు కాపాడి తీరుతాడు. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండము, అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు కూడా అష్టమానికి గెలపడం తప్పండి. ముఖ్యంగా అష్టమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడేది చేయడు. ఎందుకంటే సరళ యోగాన్ని ఇస్తాడు కాబట్టి. తర్వాతకి వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు, అందులో డౌట్ లేదు. అష్టమ స్థానంలో రవి అద్భుతం మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు లేవు. శుక్రుడు మాత్రమే యోగాన్ని కలిగించకుండా చేస్తుంటాడు. అంటే మీకు ధనయోగాన్ని కానీ బ్రహ్మాండంగా ఉండేట్టుగా చేయకుండా సామాన్యంగా ఉండేట్టు చేస్తుంటాడు. అష్టమని గెలిపాడు కాబట్టి. 9th భావంలో బుధుడు ఉన్నాడు కదా, 9th భావంలో బుధుడు అద్భుతం. భాగ్యస్థానంలో బుధుడు మీ వ్యాపారాల్లోనూ, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, చదువు విషయంలో వాటిలోనూ అద్భుతంగా రాణిస్తారు. గురు దృష్టి కూడా బుధుడు కొనడం వలన విదేశీ పర్యటన చేస్తారు. వ్యాపారాల రీత్యా ముఖ్యంగా విదేశీ పర్యటన చేస్తారు. సినిమా అవ్వచ్చు, తర్వాత సినిమా టెలివిజన్ రంగం అవ్వచ్చు, మీ పర్సనల్ విషయంలో కావచ్చు, అద్భుతంగా రాణించి తీరుతారు. ముఖ్యంగా బుధుడు గురుడు కాంబినేషన్ ఏంటంటే వస్త్ర వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్, బంగారు వ్యాపారాలు, వెండి వ్యాపారాలు అంటారు సార్, ఈ వ్యాపారాలు, పైగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్స్ సంబంధించిన సంస్థలు వాటిలోనూ. ఆ తర్వాత చాలామంది ఉన్నారు కదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటారు కదా, ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కూడా ఉన్నతమైన పదవులు, ఉన్నతమైనటువంటి విలువలతో కలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. భాగ్యస్థానం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు, తర్వాత దేవుణ్ణి సందర్శించడము, వెంకటేశ్వర ఆరాధన, ఇవన్నీ జరుగుతాయండి. గురువుని సందర్శించి పీడాధిపతి కలుస్తారు. నిరంతరం భాగ్యం వృద్ధి అవుతుంటుంది కదండి. మీకు మంచి మంచి వాహనాల్లో తిరుగుతారు. 10th భావంలో కేతువు మాటల అద్భుతం. ఎందుకంటే 10th భావంలో కేతు ఉండడం మంచిదే. వలన 10th హౌస్ లార్డ్ అష్టమంలో గెలిపోయినప్పటికీ కేతు వలన ఉద్యోగ విషయంలో, అంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అంటే ఉద్యోగం చేస్తున్నారు కూడా, ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో మంచి, అంటే గవర్నమెంట్ సంబంధించిన రావని కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు కలిగించేవాడు కేతువే. లాభస్థానానికి కుజుడు అండ్ గురుడు చూస్తున్నారు కాబట్టి జ్యేష్ఠ సోదరుడికి చాలా బాగుంటుంది.
ముఖ్యంగా మీకు సేవకా జనం పర్ఫెక్ట్గా ఉంటారు. సంసారంలో సంబంధించిన వ్యవహారం బాగుంటుంది. భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది. లాభస్థానం ఎక్కడ చెడిపోవాలి, భాగ్య రాజ్యాలు, అష్టమ భాగ్య రాజ్యస్థానాలు చాలా బాగున్నాయి. సో కాబట్టి మకర రాశి వాళ్ళు ఏమాత్రం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఆలోచించే విషయం అంతగానే లేదు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఖచ్చితంగా అమ్మవారే. ఎంత పూజిస్తే అంత అద్భుతంగా రాణించి తీరుతారు మీరు. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశికి అంటే జనరల్గా తెలుసు కదా, ఏలినాటి ప్రభావం ఉంది, ఉండనివ్వండి, ప్రాబ్లం. గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల చరిదృష్టి ఉంది. అంటే భార్యాభర్తల విషయం చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా సింపుల్ మైనస్. ముఖ్యం గురుడు గురించి తెలుసుకుందాం. ద్వితీయ భావంలో గురుడు భోజన వసతి కలిగిస్తాడు, ముఖవర్చస్సు పెంచి తీరుతాడు, ఆర్థికంగా ధనయోగాన్ని కలిగించి తీరుతాడండి, అందంగా ఉండేటి చేస్తాడు, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉండేటి చేస్తాడు. ఇంకేం కావాలి మనకంటే మీ అందరికీ. నాది కుంభరాశి. అలాగా ఉండడం వలన గురుడు అద్భుతంగా రాణించడానికి యోగా ఉంటుంది. పైగా కుటుంబంలో అభివృద్ధికరంగా ఉంటారు. పైగా ముఖ్యంగా పాటలు పాడడం అవకాశం ఎక్కువ ఉంటుంది. కంఠధ్వని కదండి, కంటిన్యూస్గా మాట్లాడడం అద్భుతంగా ఉంటుంది. మూడో భావంలో రాహు ధైర్యం ఇస్తాడు, శౌర్యాన్ని ఇస్తాడు, పరాక్రమ స్థానం కదా, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తాడు. రాహు అద్భుతమైన అవుటర్ ప్లానెట్ కదా, యోగాన్ని కలిగిస్తాడు, బలమైన వాడు, మంచి అద్భుతంగా పవర్ఫుల్గా ఉన్నాడు. పైగా అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విశేషించి యోగించడానికి అవకాశం ఉంటుంది. అంటే ధనయోగాన్ని కలిగిస్తాడు. మీ బాతులు అంటే తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ వాళ్ళకి మంచి కలిగేటి చేస్తాడు. పన్నులందు పట్టుదల, ధైర్యం, శౌర్యం బ్రహ్మాండంగా ఇస్తాడు. అందుకనే స్పోర్ట్స్లో ఆడుతుంటారు కదా మీరు, చాలామంది స్పోర్ట్స్ ధైర్యంగా ఆడుతుంటారు కదా, స్పోర్ట్స్లో రాణి తీరుతారు. పత్రికా రంగంలో ఉన్న వాళ్ళు కూడా రాహువే కారకుడు అవుతాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా రాహువే ఇస్తాడు, అద్భుతంగా రాణి తీరుతారు. ఫోర్త్ భావంలో కుజుడు కదా ఉంటే రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. రోహిణి నక్షత్రం అంటే చంద్రుడికి ఉచ్చ ఎగ్జాల్టేషన్, కుజుడు అక్కడ ఉంటాడు. ఉండడం ఏమవుతుందంటే భూములు కొనుగోలు చేస్తారు, భూయోగం ఉంటుంది, ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటారు మీరు. ఫోర్త్ భావం తర్వాత తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఏం పర్లేదు. మీ జాతక ప్రకారం మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఎడ్యుకేషన్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. వాహన యోగాలు కొనుక్కొని తీరుతారండి. వాహనాలు కానీ ఆభరణాలు కానీ ఇళ్ళు హౌసెస్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీ ఇంటిని నీట్గా పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానంలో రవి ఉండము, శుక్రుడు ఉండము తప్పు. యాక్చువల్గా శుక్రుడు రవి ఒకటి తప్పు. మీ రాజకారకుడు కూడా శుక్రుడు సప్తమంలో తప్పు. కాబట్టి ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత బాగుంటుంది. కొన్ని సందర్భంలో భార్యాభర్తల విషయంలో చిన్నపాటి తగాదాలు, కొంతపాటి పెళ్లి కాని వాడికి పెళ్లి లేట్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి. సప్తమ భావంలో శుక్రుడు అంత అద్భుతమైన రాజయోగం కాదు. ఎందుకంటే ఫోర్త్ హౌస్ లార్డ్ మళ్ళీ కేంద్రంలో ఉండకూడదు, మంచివాడు కదా. రవితో కలిసినాడు కాబట్టి, సప్తమాధిపతితో కలిసినాడు కాబట్టి సప్తమాధిపతి రవి మంచివాడే, కానీ సప్తమ స్థానంలో మంచివాడు కాదు. సో ఈ విధంగా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. సప్తమ స్థానంలో రవి కాంబినేషన్ వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది భార్యాభర్తల విషయంలో. కానీ అష్టమ స్థానంలో బుధుడు నాడు మీకు, అంటే బుధుడికి గురుదృష్టి పర్ఫెక్ట్ అండి ఇది. అంటే అనారోగ్య సమస్యలు మీ దగ్గర రావు, వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఫస్ట్ పాయింట్. బుధుడి వలన జనరల్గా మీరు వ్యాపార అభివృద్ధి కలగడము, మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే తలవంతరంకి వచ్చే ధనం ఉండడము, యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అని తెలుసు కదా, పూర్వీకుల ఆస్తి అంటాం కదా, అది రావడానికి అవకాశం ఉంటుంది. బుధుడు అష్టమ భావం చాలా మంచిది. మగపిల్లల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అంటే మేల్ చిల్డ్రన్, అలాగా అద్భుతంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. విష్ణు దర్శనం చేయిస్తాడు ఎక్కువగా. విష్ణు దర్శనం తెలుసు కదండి, వెంకటస్వామి అని తెలుసు కదా మీకు. అలాగే శివుడి యొక్క దర్శనము గురుబుధుడి కాంబినేషన్ వల్లే అవుతుంది. ఇంకా 9th భావంలో కేతు కదా, 9th భావంలో కేతు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుజుడు అంటే కేతు అంటే ఆయనే కదండి, ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటాడు కదా కేతువు. కాబట్టి 9th భావంలో ఉన్నాడు. 9th భావంలో ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎవరితో వెళ్తారు? మీ గురువు గారితోటో, పీఠాధిపతులతోటో, మీ స్నేహితులతోటి మీరు జనరల్గా దూర ప్రాంత ప్రాణాలకు పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు ఫస్ట్ పాయింట్ చేసుకుంటారు. సెకండ్ పాయింట్ ఏంటి? ఎడ్యుకేషన్ విషయంలో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అక్కడ బాగుండడము జరుగుతుంది. మూడో పాయింట్ ఏంటంటే టెలివిజన్ రంగంలో కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ యోగం ఉంది. అలాగే కేతువు 9th భావంలో ఉండడం వలన వాహన యోగాన్ని ఇస్తాడు. రకరకాలైన వాహనాల్లో తిరుగుతారు. తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా కేతు వలన. వ్యాపార సంబంధ విషయాలు చూసుకొస్తే ఐరన్, స్టీలు, కోల్ అంటాం. ఆ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం అంటే
వాళ్ళెక్కడ చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు అభివృద్ధి కలుగుతాయి, అభివృద్ధికరంగా ఉంటాయి. దశమ స్థానాన్ని కుజుడు చూడడం వలన, గురు దృష్టి ఉండడం వలన, ముఖ్యంగా 10th భావం చాలా బాగుందండి. మీరు చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దశమ స్థానంలో కుజుడు చూడడం వల్ల గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోను, గురుడు కూడా చూడడం వల్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోను వాటిలో ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను, కాస్ట్ అకౌంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటుంది చూస్తారా, వాళ్ళకి బాగుండము. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా నేను మర్చిపోతుంటాను జనరల్గా, వాళ్ళందరూ కూడా విద్యలో మీరు ఉద్యోగాల్లో అవకాశాలు చాలా బాగుంటాయి. లాభస్థానాన్ని కుజుడు చూడడం వల్ల, లాభాధిపతి దేభావం ఉండడం వలన ఖచ్చితంగా ధనయోగం ఉంటుంది. మీకు ధనయోగం అంటే మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. కంటిన్యూస్గా డబ్బులు ఏదో విధంగా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. మీ సేవకా జనం ఉంటారు, ఎవడో ఒకటి ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండడం, మీకు సమయానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల విషయంలో అనురాగం పర్ఫెక్ట్గా బాగుంది. ఒక్క శనికి 1000 భావంలో ఉన్నారు కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అందుకని ఆంజనేయం పూజ చేసుకుంటారు, వెంకటేశ్వర ఆరాధన ఖచ్చితంగా చేసుకుని తీరుతారు. ఇంకా భయమేలా? సో ఈ విధంగా ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఉందంటే అద్భుతంగా రాణించారు కదా. మీనరాశి వాళ్ళకి లగ్నంలోనే గురుడు ఉన్నాడు, లాభంలో శని ఉన్నాడు. అద్భుతం. అంటే లగ్నంలో గురుడు ఉండడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అంటే పట్టు అంటే ఏ పని సాధించాలన్న తపన ఉంటుంది, సాధించి తీరే తత్వం మీకు ఉంటుంది. యాక్టివ్గా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, కూల్గా ఉంటారు. శని దృష్టి ఉండడం వల్ల కొద్ది కోపం కూడా ఉంటుంది. సెకండ్ హౌస్లో రాహు ఉండడం వలన ఫైనాన్షియల్ విషయంలో చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. కుటుంబ విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు వస్తాయి తప్ప ఆయన అంతకంటే విపరీతమైన దోషం మాత్రం మీకు ఇవ్వడు. కుజుడు ఉన్నాడు కాబట్టి 3వ భావంలో ధైర్యం ఇస్తాడు. రోహిణి నక్షత్రం, చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు కదా. పనులందు పట్టుదల, మీ తమ్ముళ్ళని కలవడం, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, స్పోర్ట్స్లో అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. మీ పంచమ స్థానాన్ని గురుడు చూడడం వలన పర్ఫెక్ట్గా పుత్ర సంతానం కలగడం ఖాయం. సంతానం విషయంలో పర్ఫెక్ట్గా సంతానం ఉంటారు. తర్వాత ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకు అద్భుతంగా రాణించేస్తారు వాళ్ళు. గురుడు పంచమ స్థానాన్ని చూడడం వలన మీకు సాహిత్య రంగంలో పట్టు, కమాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు మంచి అవకాశాలు సినిమాల్లోనూ అవకాశాలు ఉన్నాయి, వస్తాయి. సంగీత కళలో అద్భుతంగా రాణించేరుతారు. గురు ప్రభావం వలన స్టాక్ అండ్ షేర్స్లోనూ అద్భుతంగా రాణించడము, ఈ విధంగా మీకు చక్కగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ బాగుంటుంది. మీకు మాట నేర్పడతనం బాగుంది కదండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా మాట నేర్పడతనము, తెలివితేటలు, గుర్తుండడము, శుభకార్యాలు చేయడం ఎంత బాగుంది మీకు. 6వ భావంలో రవి, 6వ భావంలో శుక్రుడు, అష్టమాధిపతి మీకు శుక్రుడు 6వ భావంలో ఉండడము పర్ఫెక్ట్. 6వ భావాధిపతి అష్టమాధిపతి రవి శుక్రుడు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది కదండి. విజయం సాధిస్తారు. విజయం సాధించడానికి కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి పొలిటికల్ రంగంలో ఖచ్చితంగా మీరు ఉంటారు. పొలిటికల్ రంగంలో కొత్తగా మీరు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి హోదా పెరగడం అవకాశం ఉంది. నూతనమైనటువంటి పదవులు రావడం ఖాయము. చేంజెస్ ఉంటాయి, పొలిటికల్ రంగంలో చేంజెస్ ఉండము. గొప్ప అదృష్టం ఉంటుంది. మీనరాశి వాళ్ళకి పొలిటికల్ రంగంలో జాయిన్ అవుతారు, పొలిటికల్ రంగంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 6వ భావంలో రవి శుక్రుడు కాంబినేషన్. వాళ్ళైనా మనకి లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ప్రతి వాళ్ళకి, ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి కూడా అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబులు సాధించి తీరుతారు. 6వ భావంలో రవి గవర్నమెంట్ ఉద్యోగాలకే కారకుడు అవుతాడు. కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంది. శత్రు భయం లేకుండా ఉంటారు, రుణ బాధలు లేకుండా ఉంటారు. రవి 6వ భావం ఎంత బాగుందండి మీకు. ఏ విధంగా చూసినా కూడా విజయం సాధించడానికి తథ్యము. బుధుడు ఉచ్చలో ఉండడము, 7th హౌస్లో 7th హౌస్ తప్పైనప్పటికీ గురుదృష్టి ఉండడం వలన వ్యాపారాల్లో అభివృద్ధి సక్సెస్, ధనయోగం ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు. భార్యాభర్తల విషయంలో అనురాగం బ్రహ్మాండంగా ఉంటారు. సక్సెస్ అయితే తీరుతారు. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచన విషయం అంతగానే లేదు. ఆభరణాలు కొనుక్కోబోతున్నారు, మీరు వస్త్రాలు కొనుక్కోబోతున్నారు. 7వ భావం కదండి, చక్కగా లగ్జరియస్గా ఎంజాయ్ చేసేట్టుగా ఉంటారనమాట. కేతు అష్టమంలో ఉన్నటువంటి భయం ఏంటి అని ఇబ్బంది కలిగిస్తాడా? చిన్నపాటి అనారోగ్య సమస్యలు కలిగిస్తాడు, ఇబ్బందులు కలిగిస్తాడు. కొంతమందికి అయితే జాతకాలు రీచే ఇబ్బంది కలుగుతుంది. గణపతి ఆరాధన చేసుకుంటారు మీరు. గణపతి సంబంధించిన గరికతో పూజ చేసుకుంటుంటారు. వీలుంటే గణపతి హోమం చేసుకుంటూ ఉంటాం మనము. రాబోయే కాలంలో గణపతి, ఇప్పుడు మనం ఎలాగో గణపతి పూజ చేసుకుంటాం కదా, వినాయక చవితి వస్తుంటుంది, దాన్ని చేసుకుంటుంటాము. సో మనకు భగవంతుడు కాపాడుతాడు. ప్రాణం మాత్రం తీయడు, ఇబ్బంది కలిగించడు. చిన్న మనస్పర్ధలు, కొద్ది చిన్నపడ్డ అనారోగ్య సమస్యలు వస్తాయి తప్ప కేతు ఎటువంటి ఇబ్బందులే కలిగించడు. భయపడాల్సిన పని కానీ ఆలోచన విషయంలో కానీ ఏమీ లేదు.
9th భావం చూద్దాం. కుజుడు చూస్తాడు కదా, గురుడు చూస్తాడు. భాగ్యస్థానం బాగుంది, విద్య బాగుంటుంది, రకరకాలైన వాహనాలు తిరుగుతారు. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తారు. తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది, విదేశాల్లో తిరుగుతారు. నిరంతరం భాగ్యవృద్ధి, పుత్రవృద్ధి ఎంత బాగుందండి. పర్ఫెక్ట్గా లేదా? చాలా బాగుంది. సక్సెస్ అయితే తీరుతారు. అందుకనే కదా మీరు మంచి రైటర్గా కూడా డెవలప్ అవుతారు. సో భాగ్యస్థానం చాలా బాగుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. విదేశాల్లో విద్య వస్తుంది, విదేశాలకు వ్యాపార రీత్యా వెళ్తారు, విదేశాలకు షూటింగ్ రీత్యా వెళ్తారు. మీ చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడా అంటే ఐరన్, స్టీలు, రియల్ ఎస్టేట్ రంగము అంటాం కదా, వాటిలో కూడా విజయం సాధించి తీరుతారు. 10th హౌస్లో గురుడు మీ రాశిలో ఉన్నాడు కదా, ఫైనాన్స్ రంగంలోనూ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోనూ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఉద్యోగం రావడం కోసం ఉంది. ఉద్యోగంలో అభివృద్ధికరంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి లాభస్థానంలో శని, 11 శని తప్పు, కానీ సేవకాజనాన్ని ఇస్తాడు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగిస్తాడు, పొలిటికల్ రంగంలో వృద్ధి కలిగిస్తాడండి. ఇంకేం కావాలి? 11వ భావంలో శని పర్ఫెక్ట్గా ఉంది. సో మీనరాశి వాళ్ళకి ఇంకేమైనా కావాలా? ఏం అవకర్లా. ఒక్క 8వ భావంలో ఉన్నటువంటి కేతువుని చూడండి. అష్టమాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, రాజయోగం, అఖండమైన రాజయోగం. కేతు యొక్క అక్కడ ఇబ్బంది చాలా తక్కువగా మైనట్గా ఉంటుంది. కేతు యొక్క ఇబ్బంది అయినప్పటికీ మనం పూజ చేసుకుంటాం. ఇబ్బంది పెడతాడా? పూజ చేసుకుందాం. భయం వేయాలి సార్ అంటే ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి. రవి ఉన్నాడు కదా ధైర్యవంతుడు, చాలు. ధైర్యం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ముఖ్యంగా అమ్మవారు పూజ చేసుకుంటూ ఉంటే అద్భుతంగా రాణిస్తారని, రాణించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.